హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు కథ 'లవ్లీ ఎనిమి' ఎపిసోడ్ 17. మరి ఈ కథని రచించినది విజు గారు. ఇక స్టోరీలోకి వెళ్దాం. లోపల ప్రశాంత్, ఉషలు, ప్రసాద్, లతలు మాట్లాడుకుంటూ ఉండగా దీక్ష, ధ్రువులు పక్కపక్కన కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. దీక్ష ధ్రువు జుట్టుని చెరిపేస్తూ ఉంటే ధ్రువు చికాకుగా చూసి అది సరిచేసుకుంటూ ఉంటాడు. అది చూసి దీక్ష నవ్వుతూ ఉంటుంది. ప్రశాంత్, ఉషలు ధన్యాన్ని చూసి ఏంటే ఇంత లేట్ అయింది అని అడుగుతుంటే హర్షి ఏం లేదమ్మా, అక్కని కలిసి బయట మాట్లాడుతూ ఉన్నా, అదే లేట్ అయింది. ఏమక్క అంతే కదా? హాహా అంతే అని అంటూ ప్రశాంత్ గారి పక్కన నుంచుంటుంది ధన్య. అందరూ కాసేపు మాట్లాడుకొని తిన్నాక ప్రసాద్, లతలు పని ఉండటంతో వెళ్ళిపోగా ధ్రువ్, ప్రశాంత్, అర్జున్లు పని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ధన్య వచ్చి అర్జున్కి, ప్రశాంత్ గారికి మధ్యలో కూర్చొని ధ్రువ్కి ఎవరికి డౌట్ రాకుండా కన్ను కొడుతుంది. అది చూసి ధ్రువ్ కంగారుగా చుట్టూ చూసి గమ్మున కూర్చుంటాడు. ప్రశాంత్ గారు మాటల మధ్యలో, ధ్రువ్, నీకు ధన్య ఉండే చోటు దగ్గరంట కదా, మీ అక్క చెప్పింది. అలానే నీకు బ్లాక్ బెల్ట్ వచ్చిందంట కదా, కొంచెం ధన్యకి నేర్పిస్తావా వీకెండ్స్లో అని అంటుంటే ధన్య ఏడుపు ముఖం పెట్టుకుని, నాన్న, నాకు దొరికేదే సండే పడుకోవటానికి, అది కూడా లేకుండా చేస్తే నేనేమవ్వాలి అని అంటుంటే, నువ్వు నోర్ముయ్, అన్ని కోతి పనులు చేయటం, తిన్నదరిగేదాకా పడుకోవటం కాదు, కొన్ని ఇలాంటివి కూడా నేర్చుకుంటే ఎప్పుడొకప్పుడు పనికొస్తుంది, నా మాట విను అని అంటుంటే ధన్య సరే అని ధ్రువుని చూస్తుంది సైలెంట్గా నవ్వుతూ. అది చూసి మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెట్టావే తింగరదానా అని మనసులో తిట్టుకుంటూ ప్రశాంత్ గారి వైపు చూస్తాడు ధ్రువ్. ప్రశాంత్ గారు చిన్నగా నవ్వుతూ, బాబు, నీకు తెలియంది కాదు దీని పనుల గురించి, ఈ పాటికే అర్థమై ఉంటుంది అంటాడు. హా మావయ్య గారు, బాగా అని అంటాడు ధన్యని చూస్తూ. ధన్య అది చూసి విజిల్ వేస్తూ ఎటూ చూస్తూ ఉంటుంది. దీనికి నువ్వే నేర్పించాలి, ఎందుకంటే దీనికి బయటవాడిని నమ్మి పెట్టలేం కదా, అందుకే. పైగా ఇందాక మీ అమ్మ నాన్నలతో మాట్లాడాను, మీ అమ్మగారు అక్కడికి ఆ టైంకి వస్తానన్నారు, మాకు కూడా దానికి అభ్యంతరం లేదు, మీకు ఇష్టమైతే సరే అంటాడు. మా అమ్మ వస్తా అన్నారా మావయ్య? అవును బాబు, అయితే నాకు ఇష్టమే మావయ్య, నేర్పిస్తాను అంటాడు ధ్రువ్. చాలా సంతోషం బాబు అని అలా కాసేపు మాట్లాడుకున్నాక ధ్రువ్ లేట్ అవుతుందని బయలుదేరుతుంటే అది చూసి ధన్య, ఎలా వెళ్తున్నావు బావా అని మెసేజ్ చేస్తుంది. క్యాబ్లో అని మెసేజ్ పెడితే అది చూసి ఆగు అని రిప్లై ఇచ్చి, ఉషా గారితో నాకు చాలా వర్క్ ఉంది, నేను కూడా వెళ్ళిపోతాను బావగారితో అని అంటుంటే ప్రశాంత్ గారిని చూస్తారు. అది చూసి సరే, ఎలాగో చీకటి పడుతుంది, మళ్ళీ ఒంటరిగా వెళ్ళాలి కదా, వెళ్ళని అని అంటుంటే అందరికీ బాయ్ చెప్పి ధ్రువ్ వెనకాల తన స్కూటీ మీద కూర్చుని వెళ్ళిపోతారు. కొంత దూరం వెళ్ళేసరికి చీకటి పడి స్ట్రీట్ లైట్ కూడా తక్కువగా ఉండటం వల్ల గాలి వీస్తూ ఉండటంతో ధన్య ఆ గాలికి ఎగ్జైట్ అవుతూ ధ్రువ్ని వెనక నుండి గట్టిగా హక్ చేసుకుంటుంది. ధ్రువ్ అది చూసి, ఏయ్ ముందు చేతి అంటాడు. తీయను అంటుంది. తీస్తావా తీయవా? తీయను, నాకు ఇలానే నచ్చింది, బాగుంది కదా, వెదర్ కూడా చాలా బాగుంది అని అంటుంది ఇంకా పట్టును బిగిస్తూ. ధ్రువుకి ఏదోలా ఉండి ఇక చెప్పినా వినదని అలానే ధన్య ఫ్లాట్ ముందు ఆపి దిగుతాడు. ధన్య ఆ కీస్ తీసుకొని చూస్తుంటే, ఏంటి అలా కోడిగుడ్డు కళ్ళు వేసుకొని చూస్తున్నావు, పో లోపలికి, నేను వెళ్ళాలి అని ధ్రువ్ అంటుంటే ధన్య మూతిని 30 వంకర్లు తిప్పి లోపలికి వెళ్ళిపోతుంది. అది చూసి ధ్రువ్ గుండె మీద చేయి వేసుకొని, అమ్మ, వెళ్ళిపోయింది, ఇది నన్ను ఆడేసుకుంటుందిక, దీనిని ఇలా కాదు, క్లాస్లో చెప్తా అని మెయిన్ రోడ్కి వెళ్దామని నడుస్తుంటే వెనకాల ఉన్న స్ట్రీట్ లైట్ గిర్గిర్మని ఆడుతూ ఆగిపోతుంది. దాంతో అక్కడంతా చీకటిగా ఉండటంతో ఫోన్లో లైట్ వేసుకుని వెళ్తుంటే ఎవరివో అడుగుల చప్పుడు తన వైపే వస్తుంటే అది చూసి వెనక్కి తిరిగి ఎవరా అని చూసేలోగా వచ్చి ముఖాన్ని గట్టిగా పట్టుకుని ముద్దు పెడతారు. ధ్రువ్ వాళ్ళ పట్టుని ఎంతలా విడిపించుకుందామని అనుకున్నా వదలట్లేదు. కానీ అది ధన్య స్పర్శలాని అనిపిస్తూ ఉంటుంది. అప్పుడే ఆ స్ట్రీట్ లైట్ మళ్ళీ గిరిగిరిమంటూ వెలిగితే ఆ వెలుగు వల్ల ధ్రువ్ కళ్ళు తెరిచి చూస్తే తన నుండి దూరం జరుగుతూ ఉన్న ధన్య కనబడుతుంది. అది చూసి ధ్రువ్ ధన్య చేయి పట్టుకుని లాగేలోగా మళ్ళీ లైట్ ఆగిపోతుంది. ధ్రువ్ ధన్యని దగ్గరికి లాక్కుని నుదుటి మీద ముద్దు పెట్టి హక్ చేసుకుంటూ, ఏంటే ఈ పని, అది కూడా నడి రోడ్డు మీద, సిగ్గులేదు అని అంటూ ఉండగా మళ్ళీ లైట్ వెలుగుతుంది. ధన్య నవ్వుతూ, అస్సలు లేదు, అయినా ఈ షర్ట్ ఎందుకు వేసుకొని వచ్చావు, వచ్చినా నా ముందెందుకున్నావు, అయినా నిన్ను ముద్దు పెట్టుకోవడానికి నాకు నీ పర్మిషన్ అక్కర్లేదు, ఎందుకంటే
అని ధ్రువ్ వైపు వేలు చూపిస్తూ దిస్ పర్సన్ బిలాంగ్స్ టు మీ ఓన్లీ అని అంటుంది నవ్వుతూ. అది చూసి నవ్వుతూ మొట్టికాయ వేసి పోయిక లోపలికి, రేపు ఆఫీస్లో కలుద్దాం అని ధన్యని దూరంగా జరిపి పంపిస్తాడు. ధన్య లోపలికి వెళ్ళాక ధ్రువుని చూస్తూ ఉంటుంటే అది చూసి వెళ్ళి లాక్ చేసుకోపో అని అంటాడు. అది చూసి ఉమ్మ అని అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ధ్రువ్ అది చూసి చిన్నగా నవ్వుతూ గంతులు వేస్తూ ఉండగా మళ్ళీ లైట్ రావటంతో షర్టుని సరిచేసుకొని సైలెంట్గా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కట్ చేస్తే ప్రశాంత్ గారికి ధ్రువ్ ధన్యాల విషయం తెలిసి ధ్రువ్ని ధన్యకి తెలియకుండా కలవమని ఒక చోటుకి పిలిస్తే అక్కడికి వెళ్తాడు ధ్రువ్. అక్కడ అప్పటికి ఒక బెంచ్ మీద ప్రశాంత్ గారు ఆలోచిస్తూ కూర్చొనుంటే ధ్రువ్ రావటం చూసి పక్కన కూర్చోమని చెప్తారు. ధ్రువ్ ఇబ్బందిగా చూస్తూ అది మావయ్య గారు, మీ దగ్గర దాచాలని అనుకోలేదు ఇద్దరం. మీకు చెప్పాలని అనుకున్నాం. కానీ ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వస్తూ ఉంది. అలా మీ దగ్గర ఆ విషయం చెప్పటంలో లేటైంది అంతే అని అంటుంటే, మీ ఇద్దరి గురించి నాకు ఇప్పుడే కాదు, చాలా రోజులుగా మీ ఇద్దరి మీద అనుమానం ఉంది. కానీ ఇప్పుడే అది నిజమని తెలిసింది అని అంటారు. ధ్రువ్ ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండగా, చూడు ధ్రువ్, నువ్వు మంచోడివి, చాలా మంచోడివి. కానీ ధన్యని నీకు ఇవ్వాలంటే నా ధన్య హర్షిలు నా కళ్ళల్లో అందరికన్నా అందంగా చక్కగా ఉంటారు. నీకు అర్హత లేదు అని అనట్లేదు నేను. కానీ అందరి తండ్రుల్లానే నా కూతురుకొచ్చేవాడు రాజైనా వాళ్ళల్లో కూడా ఏం తప్పులున్నాయా అని చూస్తాను. నీకు ధన్యని చేసుకోవాలనుంటే ముఖ్యంగా కావాల్సింది ఓపిక. నా ధన్య అల్లరిని, కోపాన్ని, తిక్కని అన్నింటినీ నువ్వు భరించాలి. అప్పుడే నీకు ఇవ్వగలను నా ధన్యని. కానీ ఇప్పటికి మాత్రం మీ ఇద్దరిని ఒప్పుకోలేను. కొంచెం దూరంగా ఉండండి. అర్థమైందా? హా మావయ్య, అర్థమైంది అని అంటాడు ధ్రువ్. ఇది తెలిస్తే మీ తాట తీస్తుంది అని భయమా అని మనసులో అనుకుంటూ ఉండగా, సరే ఇక నేను వెళ్తాను. అలానే నువ్వనుకుందే ధన్యకి మనం ఇలా మాట్లాడుకున్నామని తెలిసిందే అనుకో, ఇద్దరి తోలు తీసి ఏం చేసిద్దో చూడాలి. అలానే మావయ్య, తనకి తెలీదు అని అంటాడు ధ్రువ్. ప్రశాంత్ గారు ధ్రువ్ని చూసి నవ్వుతూ వెళ్ళిపోతారు అక్కడి నుండి. అది చూసి ధ్రువ్ కూడా ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ ఆఫీస్ లోపలికి అడుగు పెట్టగానే మొదటగా ఎప్పటిలానే ధన్య డెస్క్ని చూడగానే దడుచుకొని గుండె మీద చేయి వేసుకొని ఏం కాలేదు ఏం కాలేదు అని అనుకుంటూ ఉండగా అప్పుడే శ్రీ తన దగ్గరికి వస్తుంటే శ్రీ చేతిని లాగి, రేయ్, ఎవర్రా దానికి ఆ వర్క్ ఇచ్చింది, మళ్ళీ చూడు అది ఎలా అయ్యిందో అని అంటుంటే శ్రీ ఆశ్చర్యంగా చూస్తూ ఏమంటున్నావురా, ఏమైంది అని అంటూ చూడగానే చేతిలో ఉన్నది వదిలేసి వామ్మో అని అనుకుంటాడు దడుచుకుంటూ. అప్పుడే ఒక చైర్ మీద స్కేటింగ్ చేసుకుంటూ వచ్చి చందు ధ్రువ్కి అతుక్కుపోయి, బావా, నేనే ఆ పని చేసింది. ఈ పనితో దెబ్బకిట్ట ధన్యముట అని అంటుంటే, ఏం చేశావురా, ఏమిచ్చావు? అదా, ఒక అరగంటకు ముందు చందు ధన్య మీద ఉన్న రివెంజ్ తీర్చుకోవాలని ధన్యకి ఒక వింత ప్రోగ్రామ్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమని చెప్తాడు. అది కూడా మధ్యాహ్నంలోపు కంప్లీట్ చేయాలని ఇస్తాడు. అది చూసి ధన్య ఏం చేయాలో, ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక జుట్టుని చెరిపేసుకుంటూ పెన్సిల్ని, పెన్నులని జుట్టులో దోపి పిచ్చిక గూడు కన్నా దారుణంగా చేస్తుంది. అది విని ధ్రువ్ చందు చైర్ని ఒక్క తన్ను తన్నటంతో వచ్చిన దారిని మళ్ళీ చైర్లో స్కేటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. వెనకాలే శ్రీ కంగారుగా చందును పట్టుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇంత గొడవ జరుగుతున్నా కనీసం భూమి బద్దలైనా సరే ఆ వర్క్ అయ్యేలా చూడాలని ఉన్న ధన్యని లేపి తన క్యాబిన్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి ధన్య జుట్టులో ఆకాశంలో దాక్కున్న చుక్కల్లా దాక్కుని ఉన్న పెన్లని తీసి జుట్టుని సరిచేస్తూ ఉంటే ధన్య చెరుపుడికి అది మొత్తం జిడ్డు జిడ్డుగా తయారై ఉంటుంది. అది చూసి, కోద్దానా, నీ బుర్రకి ఎంత ప్రెషర్ పెట్టినా ఇలా చేస్తావేంటి, చూడు ఎలా అయ్యావో అని అంటుంటే ధన్య ధ్రువ్ని తోసి తన రెస్ట్ రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వస్తుంది. అది చూసి ధ్రువ్ నవ్వుతూ, నేను చెప్పేదాకా మేడం గారు కదల్లేదు, చెప్పాక కాలు ఆగలేదు, ఏంటో అని అంటుంటే అది చూసి ధన్య, అంత దరిద్రంగా ఉన్నానా నేను అని అంటుంది జుట్టుని సరిచేసుకుంటూ. నిజం చెప్తే మళ్ళీ ఎక్కడ జుట్టు పీకుద్దో అని భయంతో, ఏం లేదు, నువ్వు దరిద్రంగా ఉన్నా అందంగానే ఉంటావులే, కంగారు పడకు అని అంటాడు జుట్టుని నిమురుతూ. అది చూసి చందు, సచ్చింది గొర్రె బాగా అని ధ్రువ్ని చూసి అనుకుంటూ ఆ పట్టేసిన నడుంని పట్టుకుని
దేక్కుంటూ వెళ్ళి తన ప్లేస్‌లో సెటిల్ అవుతాడు. అలా ఆ వారం అయ్యాక వీకెండ్‌కి మళ్ళీ ధన్యకి క్లాసులు చెప్తూ, ఆ వంకతో చిన్న చిన్న రివెంజ్‌లు తీర్చుకుంటూ లత గారు, ధన్యలు ఇద్దరూ ఆ వంకతో చాలా క్లోజ్ అయిపోయి ఎలా ఉన్నారంటే, తెలియని వాళ్ళు ధన్య, లతలని చూస్తే తల్లి కూతుర్లని, ధ్రువేమో లతకి అల్లుడని అనేంతలా అయ్యారు. అలా అలా రోజులు గడుస్తూ ఉండగా ధన్యకి ధ్రువు పుణ్యమా అని చాలా బాగా ఫైట్ చేయడం నేర్చుకొని అవి కోపం వచ్చినప్పుడల్లా ధ్రువు మీదనే చూపించి కోపం తీర్చుకుంటుంది. అలా సరదా సరదాగా గడుస్తూ ఉండగా ఒకరోజు ధ్రువ్ జైలు ఇద్దరు హాలిడే తీసుకుని చెరకు బండి వేసుకుని రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఒక సందులో నుండి సడన్గా ఒక కారు వచ్చి ధ్రువుని గుద్దేసి వెళ్ళిపోతుంటే అది చూసి జై వెళ్ళి ఆ కార్కి బైక్ని అడ్డుగా పెట్టి అందులో ఉన్న వాడిని కిందికి లాగేసి చెప్పరా, సారీ చెప్పు వాడికి, కళ్ళెక్కడ పెట్టుకుని వెళ్తున్నావు అని తిడుతుంటే ధ్రువ్ అది చూసి రే బా వదిలేరా రే, ఆ నా కాలు అని అంటుంటే అప్పుడు చూస్తాడు ధ్రువ్ కాలు బండి కింద పడిపోయింది. అది చూసి జై ఆ కార్ వాడిని పట్టుకొని లాగుతూ పదరా నీ కార్తీ హాస్పిటల్కి పోవాలి అని ధ్రువ్ని లేపి చూస్తుంటే కాలు దగ్గర నొప్పి వస్తూ ఉండటంతో జై కంగారుగా రేయ్ తీయి కారు పోవాలి హాస్పిటల్కి అని అంటుంటే వాడు అది చూసి సార్ ఆ కాలి రక్తం సీట్లకు అంటుకుంటే పోదు సార్, పైగా నాకు మీటింగ్ ఉంది అని అంటుంటే జై అది చూసి ఫోన్ చేయి, అంబులెన్స్కి ఫోన్ చేయి అని అంటుంటే వాడు కంగారుగా ఫోన్ చేసిన ఒక పావు గంటకి ఒక అంబులెన్స్ వస్తే అందులోకి ఎక్కించేసి ధ్రువ్ని జై ఎక్కిస్తుంటే అది చూసి ఆ కార్వాడు సార్ నా మీటింగ్కి టైం అయింది నేను వెళ్తానిక అని వెళ్తుంటే జై ఎక్కుతున్నవాడల్లా ఆగి కిందికి దిగి వాడి దగ్గరికి వెళ్ళి ఏంటి అన్నావు, నేను వెళ్తాను అని అంటూ ఉండగానే చెంపపై గట్టిగా కొడతాడు. ఇంకోసారి ఇలా ర్యాష్‌గా డ్రైవ్ చేస్తే తోలు తీసేస్తా జాగ్రత్త. వాడికేమన్నా అవ్వాలి, ఈ పాటికి నిన్ను గొయ్యి తీసి కప్పెట్టేసేవాడిని. పో ఇక అని వదిలేసి ధ్రువ్‌తో పాటుగా వెళ్ళిపోతాడు. అక్కడ ధ్రువ్‌ని డాక్టర్ చూడటం, ధ్రువ్ కాలు విరిగిందని ట్రీట్మెంట్ చేసి 2 రోజులు ఉండాలని చెప్పటం, ఆ విషయం తెలిసి ధన్య, లత, ప్రసాద్‌లు కంగారుగా రావటం. అలా 2 రోజులయ్యాక డిశ్చార్జ్ టైం అవుతుంటే జై వెళ్ళి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ చూస్తూ ఉంటే ధన్య ధ్రువున్న వీల్చైర్ని పట్టుకుని బయటికి తీసుకువచ్చి అలా కాసేపు నడుద్దామా, హా సరే పద అని అంటే ధన్య తీసుకుని వెళ్తూ ఉండగా ధ్రువు చెవిలో హెడ్సెట్స్ పెట్టుకుని ఏవో వినడం చూసి ఏం వింటున్నావు బావా, నాకు ఇవ్వచ్చుగా, నేను విననా, హా ఇదిగో నాకు చాలా ఇష్టం ఇది అంటాడు. అవునా అని అది తీసుకొని వినగానే అందులో ఉన్న మాటల్ని విని కంగారుగా ధ్రువ్ ఉన్న చైర్ని వదిలేస్తుంది. దాంతో అది స్లోప్ రోడ్ అవటంతో ధ్రువ్ ఉన్న చైర్ రోలర్ కోస్టర్లో ఉన్న చైర్లా సర్రున జారుకుంటూ కిందికి వెళ్ళిపోతుంటే అది చూసి ఏయ్ పట్టుకోవే పట్టుకో అని అంటుంటే ధన్య అది చూసి పట్టుకుందామని వెళ్తూ ఉండగా ధ్రువ్ చైర్ రోడ్డు పక్కకి తగిలి కింద పడిపోతాడు. అది చూసి ధన్య ధ్రువ్ని లేపకుండా అయ్యో నీకోసమని ఇష్టపడి పూలు కొన్నాను అవన్నీ పాడైపోయాయి అని అనుకుంటూ ఉండగా ధ్రువ్ అది చూసి ఏమే, నేను అక్కర్లేదా నీకు, నన్ను లేపు, అసలే డిశ్చార్జ్ అయ్యి 5 నిమిషాలు కూడా అవ్వలేదు, అప్పుడే చంపేద్దామని చూస్తున్నావు అని ధ్రువ్ అంటుంటే అది చూసి ధన్య బుంగమూత పెట్టుకొని ధ్రువ్ని లేపి చైర్లో కూర్చోబెట్టి జై దగ్గరికి తీసుకొని వస్తుంది. ధన్య ముఖం చూసి ఏదో అయిందని అర్థమయ్యి ధ్రువుని కారులో కూర్చోబెట్టి ధన్యాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. కారులో వెనకాలే కూర్చొని ధ్రువుని చూస్తూ ఆ మాటలు ఆ గొంతు నాలానే ఉన్నాయి, కానీ ఎక్కడ మాట్లాడానవి, బావ ఇప్పుడు అవి రికార్డ్ చేశాడు, ఎలా అడగాలి బావని అని ఆలోచిస్తూ ఉండగా ధ్రువ్ సైడ్ మిర్రర్ నుండి సడన్గా ధన్యని చూసి వెనక్కి చూస్తాడు. అది చూసి ముఖం తిప్పుకొని ఎటో చూస్తూ ఉంటుంది. ధ్రువ్ అది చూసి ఆ చుంచుబుర్రని ఓ చించేయకు, ఎంత ఆలోచించినా నన్ను అడిగితే గానీ నీకు గుర్తుకు రాదు నేను అవి ఎక్కడ రికార్డ్ చేశాను అని చెప్పి ముందుకు తిరుగుతాడు ధ్రువ్. ధన్య ఆ మాటలు విని దొంగసొచ్చినోడు, వీడి పని ఇలా కాదు, అత్తమ్మకి చెప్తా ఇంటికెళ్ళాక అని లోపల అనుకోబోయి బయటికి అనేస్తుంది. అది విని జై అర్థం కాక ధ్రువ్ని చూస్తుంటే ఏం లేదు నువ్వు మాట్లాడకు అని సైగ చేసి హా చెప్తావు చెప్తావు, ముందు చక్కగా కూర్చో, చూడు ఈ బుజ్జి కారు నీ ఊపుడికి ఎలా బిక్కసొచ్చిపోయిందో అని అంటాడు రూఫ్ టాప్ని సున్నితంగా నిమురుతూ. ధన్య షాక్గా నోటి మీద చేయి వేసుకుని అడ్డుగా హా, బావకి నేను మనసులో అనుకున్న మాటలు ఎలా వినిపించాయి, కొంపదీసి శక్తులేమైనా ఉన్నాయా బావకి, టెస్ట్ చేస్తే పోలా అని అనుకుంటూ ఉండగా ఇల్లు రావటంతో ఇద్దరు కిందికి దిగి
ధ్రువుని దించి తన రూమ్లో పడుకోబెట్టి బయటకు వచ్చేస్తారు. అలా అలా ధ్రువ్ కాలు వంకతో ప్రసాద్ లతలతోనే చక్కగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ధ్రువ్‌కి కాలు చాలా మటికి సెట్ అవ్వటంతో ధ్రువ్ ఫ్రెండ్స్‌ని చూడమని చెప్పి ఇద్దరూ 3 రోజుల తీర్థయాత్రకి వెళ్తారు. దాంతో ఏం చేయలేక ధ్రువ్ అక్కడే ఉండిపోతాడు. అలా తర్వాత రోజున సండే కావటంతో ధన్య ధ్రువుని చూడాలని ఇంటికి వచ్చి హాల్‌లో చూస్తే అక్కడ ఉన్న చందుని చూసి, "సార్, చందు సార్, మా బావ ఎక్కడున్నాడు?" చందు హాల్‌లో ఉన్న టీవీకి వీడియో గేమ్ కనెక్ట్ చేసి అందులో బాగా లీనమైపోయి ఆడుతూ ఉండగా ధన్య వచ్చి అడగటంతో చేతితో పైన అని చూపిస్తాడు. దాంతో ధన్య ధ్రువుని చూడాలన్న ఆరాటంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ధ్రువ్ రూమ్ డోర్ని ఓపెన్ చేయగానే ధ్రువ్ నడుంకి టవల్ కట్టుకొని ఫౌంటైన్లో నీళ్లు కారుతున్నట్టుగా తన తడి జుట్టు నుండి కారుతున్న నీళ్ళని విదిలిస్తూ విజిల్ వేసుకుంటూ ఉండగా డబేల్మైన డోర్ని తీసుకుని దూసుకు వచ్చిన ధన్య కనీసం పైన బనియన్ కూడా లేకుండా ఉన్న ధ్రువుని చూడగానే షాక్ అయ్యి గుడ్లగూబలా ఇంతింత కళ్ళు వేసుకొని చూస్తూ ఉన్న ధన్యని చూసి ధ్రువ్ ఒక చేతితో కప్పుకుంటూ ఇంకో చేతితో నోటిని అడ్డుగా ఉంచి గట్టిగా అరుస్తాడు. దాంతో కాస్త తేరుకొని అదే స్పీడ్తో కిందికి పారిపోతుంది. కింద గేమ్లో మంచి ఊపు మీద ఉన్న చందుని చూడగానే ధన్యకి పిచ్చిలేసి, "ఏయ్ పాగల్కే బచ్చే, నాకు చెప్పక్కర్లేదు బావ స్నానానికి వెళ్ళాడని" అని అరుస్తుంటే చందు ఒక లుక్ ఇచ్చి, "నువ్వెక్కడున్నాడని అడిగావు? ఏం చేస్తున్నాడని అడిగావా? లేదే. తప్పు నీదైతే నా మీద అరుస్తావేంటి" అని ఆవలిస్తూ, "నాకు నిద్రొస్తుంది, నేను బజ్జుంటా" అని సోఫాలో కునుకు వేద్దామని చూస్తూ ఉండగా ఒక తడి టవల్ వచ్చి ముఖానికి ముద్దివ్వటంతో ఎవరా అని చూసిన చందుకి మంచి చికాకు మీద ఉన్న ధ్రువ్ కనిపించేసరికి మెల్లిగా జారుకొని అలానే బజ్జున్నాడు. అది చూసి ధ్రువ్, "నువ్వేంటిక్కడ?" "ఏం లేదు బావా, చూడాలనిపించింది అందుకే వచ్చేసా. ఈరోజు చక్కగా ఎంజాయ్ చేద్దాం మనం, ఓకేనా" అంటుంది. చందు నిద్రలో ఉంటేనే, "ఈరోజు ఒక బర్రె రెడీగా ఉందంట అమ్మవారికి బలి అవ్వటానికి" అని కావాలని పైకి అంటూ ఉండగా ఒక కుషన్ పిల్ల వచ్చి ముఖాన పడటంతో మళ్ళీ పడుకుంటాడు. అలా అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ధన్య లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో కూడా పాస్ అవ్వటంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కాన్వొకేషన్ డే ముందు రోజున సాయంత్రం ధ్రువ్ గేమ్కి అందరిలో మంచి ఆదరణ రావటంతో ఆ రోజు సాయంత్రం ఒక నేషనల్ ఛానల్ వచ్చి ధ్రువ్ని ఇంటర్వ్యూ తీసుకుని అడుగుతూ ఉండగా మధ్యలో ఆ అమ్మాయి, "మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందని, కానీ అందరి ముందు మీరు ఆ అమ్మాయిని చూపించట్లేదని న్యూస్ హల్చల్ చేస్తుంది. ఇది నిజమేనా" అని అడుగుతుంటే ధ్రువ్ నవ్వుతూ, "నిజమే, నన్ను ప్రాణంలా ప్రేమించే ఒక అమ్మాయి ఉంది" అంటాడు. "నిజమా? తన పేరు?" "ధన్య" అంటాడు. "వావ్, క్యూట్గా ఉంది. మరి తను చూస్తుందా ఇప్పుడు ఈ ప్రోగ్రాం" అని అంటూ ఉండగా అది టీవీలో చూస్తూ ఉన్న లయ, ఆకాంక్షలు పక్కనే గోళ్ళు పీక్కుంటూ ఉన్న ధన్యాని పిలుస్తూ, "హే, నీ గురించి అడుగుతున్నారు సార్ని" అని అంటుంటే ధన్య తలెత్తి చూస్తుంది. ధ్రువ్ అందులో నవ్వుతూ, "ఏమో తెలీదు" అని అంటూ ఉండగా ధన్య ఆ స్మైల్కి మళ్ళీ పడిపోతున్నా. తన ముందు కాక ఎవరో అమ్మాయి ముందు అలా నవ్వుతూ ఉండటం చూసి ఎక్కడో కాలుతూ ఉంటుంది ధన్యకి. "అవునా, అదేంటి? సరే, మీరు మీ ధన్యకి ఏమైనా చెప్పాలి అని అనుకుంటున్నారా" అని అంటుంటే ధన్య ఆ కోపంలో లోపలికి వెళ్ళిపోతూ ధ్రువ్ చెప్పిన మాటలు విని ఆగిపోయి వెనక్కి తిరిగి చూస్తుంది. లయ, ఆకాంక్షలు కూడా షాక్గా ధన్యని చూస్తూ ఉంటారు. యాంకర్ నమ్మలేక, "సార్, మళ్ళీ చెప్పండి, మీరే నానేది?" "హా, ధన్య, ఈ రాక్షసుడికి రాక్షస్ అవుతావా" అని అంటుంటే లయ, ఆకాంక్షలు అది విని, "ఏమే, నా చెవులు బాగానే పనిచేస్తున్నాయి కదా, లేక మీకు కూడా అలానే వినిపించిందా అది?" "నిజంగా సార్, మన ధన్యని పెళ్లి చేసుకోమని అడిగారు కదా" అని అంటుంటే ధన్య అది పట్టించుకోకుండా ధ్రువుని చూస్తూ ఉంటుంది. లయ అది చూసి, "నిన్నేనే అడిగేది, చెప్పు, అసలు అంత సడన్గా ఎలా అడిగారు, అది కూడా నిన్నడగకుండా" అని అంటుంటే ఆకాంక్ష ధన్యని తిప్పి, "మీ మధ్య అసలు మాటలు వచ్చాయా దీని గురించి" అని అంటుంటే ముందు రోజు ధ్రువ్ ఇంట్లో జరిగింది గుర్తు తెచ్చుకుంటుంది ధన్య. ధ్రువ్ సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఉండగా తన ఒళ్ళో తలపెట్టుకుని ధ్రువ్ ఇచ్చిన ఫైల్ని చదువుతూ ఉంటుంది. అలా కాసేపటికి చికాకు వచ్చి ధ్రువ్ గడ్డం పట్టుకొని లాగుతూ, "బావా, ఇన్నాళ్ళు నీకు ఫ్రీగా వర్క్ చేశా, కనీసం ఇప్పుడైనా ఇవ్వవా? కన్నయ్యని కలిసి చాలా రోజులైంది, బెంగగా ఉంది" అని అంటుంటే ధ్రువ్ ఆలోచిస్తున్నట్లు కళ్ళని తిప్పుతూ, "నీకోసం డబ్బు ఇవ్వడానికి లేదు, కానీ ప్రాణాలు పెట్టే ధైర్యం ఉంది" అని అంటుంటే ధన్య లేచి కూర్చొని
బావా, నీ డైలాగ్‌లకి నేనిప్పుడు ఏం చేయలేను కానీ ప్లీజ్ ఇవ్వవా అని అంటుంటే, సరే అని తీసిస్తాడు. ధన్య నవ్వుతూ ధ్రువ్‌కి బుగ్గ మీద ముద్దు పెడుతున్నట్టు దగ్గరికి వచ్చి గట్టిగా కొరికేసి దూరంగా పారిపోతుంది. అది చూసి ధ్రువ్ ధన్య వెనకే పరిగెడుతూ ఆగవే రాక్షసి! అక్కడే ఆగు అని పరిగెడుతూ ఉంటాడు. అది జరిగింది. ఆ జరిగింది విని లయ, ఆకాంక్షలిద్దరూ దీన్ని ప్రపోజల్ అంటారా ఎవరైనా అని అంటుంటే, ధన్య ధ్రువ్‌కి అవుతా అని మెసేజ్ పెడుతుంది. ఇంటర్వ్యూలో ఉన్న ధ్రువ్ తన ఫోన్‌కి నోటిఫికేషన్ రాగానే అది చూసి నవ్వుతుంటే, యాంకర్ ధ్రువ్ నవ్వుని చూసి, "మీ నవ్వు చాలా అందంగా ఉంది సార్" అని కాంప్లిమెంట్ ఇస్తుంటే, అది విని అక్కడ ధన్య, ఇక్కడ లతలు ఇద్దరూ కోపంతో రగిలిపోయి, ఇద్దరూ మెసేజ్‌లు చేసుకుంటారు. ఎంత ధైర్యం ఆ అమ్మాయికి! "హా! అత్తమ్మ" అని ఏడుస్తూ ఒక సింబల్ పెడుతుంది. "హా! ఆ అమ్మాయి పని పడదాం. నువ్వు బాధపడకు" అని చెప్పుకుంటూ ఉండగా, లయ ఆ యాంకర్‌ని, ధన్యని మార్చి మార్చి చూస్తూ సచ్చింది పాప అని అనుకుంటూ ఉంటుంది నవ్వుతూ. ధన్య ఫోన్ని ఆఫ్ చేసి స్కూటీని తీసుకొని వెళ్తుంటే వెనకాలే లయ పరిగెత్తుకుంటూ వచ్చి, "ఓసేయ్ ఆగవే! రేపటికి కావాల్సినవింకా సర్దలేదు కదే" అని అంటుంటే ధన్య అది పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. అది చూసి, "అమ్మ అక్కే పద, ధన్యది ఆ యాంకర్‌ని చంపడానికి అని పోతుంది. ఆపాలి" అని అంటుంటే ఆకాంక్ష తల కొట్టుకుని, క్యాప్ పట్టుకుని ధన్య వెళ్ళని వైపుకి వెళ్తూ ఉంటారు. ధన్య స్కూటీని పరిగెత్తిస్తూ అక్కడికి వెళ్ళేసరికి ఆ ఇంటర్వ్యూ అయిపోవటంతో ఆ యాంకర్ ధ్రువ్ పక్కన షో కొడుతూ ఉండగా, అది చూసి ధన్య తన తలకున్న హెల్మెట్ తీసి యాంకర్ నెత్తిని బడా బడా బాధేద్దామని కొట్టేలోగా ధ్రువ్ అది చూసి ధన్యని నడుం పట్టుకుని లాగేస్తాడు. వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చిన లయ, ఆకాంక్షలు చేతిలో ఉన్న హెల్మెట్ని లాక్కుంటుంటే ధన్య కోపంగా, "వదలండి నన్ను, బావా నన్నొదులు, ఈరోజు దీన్ని పాతిపెట్టేస్తాను నేలలో. ఎంత ధైర్యం ఉంటే నీకే లైనేస్తుంది, అది కూడా నా గురించి చెప్పాక. దీన్ని వదలను" అని ఊగిపోతుంటే ధ్రువ్ అది చూసి అందరికీ సారీ చెప్పి ధన్యని ఎత్తుకొని వెళ్ళిపోతాడు బయటకి. ధన్య ధ్రువ్ చేతిలో ఉన్నా కూడా ఊగిపోతూ, "రావే ఇలా రా, ఎక్కడికి పోతున్నావు" అని అరుస్తూ ఉండగా, ఇలా కాదని ధన్యని దింపి భుజం మీదేసుకొని వెళ్ళి కార్లో పడేస్తాడు. ధన్యని వదిలితే మళ్ళీ చంపేసుద్దేమో అని సీట్ బెల్ట్ పెట్టి సీరియస్ లుక్ ఇస్తూ, "కదిలావో ముక్కు కోసేస్తా" అని ముక్కు మీద వేలితో గీకి లయ, ఆకాంక్షలని రమ్మని కార్ని స్టార్ట్ చేస్తాడు. దారిలో ఉండగా ధన్యకి గుర్తొస్తుంది అక్కడ స్కూటీ ఉండిపోయిందని. "బావా నా బండి" అని అంటుంటే అప్పుడు గుర్తొస్తుంది, "బావా నువ్వేం చేశావో అర్థమవుతుందా నీకు? నాన్నకి మన గురించి తెలీదు కదా! ఇప్పుడు ఇది చూస్తే ఏం చేద్దాం ఇప్పుడు" అని అంటూ ఉండగా ధ్రువ్ అది విని, "అవును, దీనికి ఈ విషయం తెలీదు కదా! పర్లేదులే, కాసేపు భయపెడదాం. దీనికి ఇదే పనిష్మెంట్" అని అనుకుంటూ, "అవును కదా! మర్చిపోయా దాని గురించి. ఇప్పుడేం చేద్దాం" అంటాడు. "ఓ పని చేద్దాం. నాన్న అడిగితే అది ఊరికే జోక్ చేశా అని చెప్పు" అని అంటుంటే అది విని, "అన్నింటిలోనూ తెలివిగా ఉంటావు. ఇప్పుడేంటి బుర్ర ఇలా పనిచేస్తుంది? సరిగ్గా ఆలోచిస్తే సినిమా అర్థమైనట్టే. కానీ ఏం చేస్తాం? బుర్ర బరాత్‌లో డాన్స్ వేస్తుంటే" అని అనుకుంటూ కార్‌ని డ్రైవ్ చేస్తూ ముగ్గురిని ఇంటి దగ్గర దింపేసి, "రేపు సాయంత్రం ప్లాన్ గుర్తుంది కదా! రెడీగా ఉండు. అన్నీ సర్దుకో. మళ్ళీ అక్కడ గొడవ చేయకు. అది లేదు, ఇది లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు ధ్రువ్. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.